ట్యాంక్ పోయింది, పార్తీగల కుంట పోయింది, భవానీదాస్ కుంట పోయింది, నవాబ్ సాహెబ్ కుంట పోయింది, అఫ్జల్ సాగర్ కుంట పోయింది, నల్ల కుంట పోయింది, మసాబ్ ట్యాంక్ పోయింది, హుసేన్ సాగర్ కుంటమల్లాయపల్లి ఇవన్నీ కూడా కుచించుకపోయి సగంకి వచ్చింది. ఆఖరికి షామీర్పేటతో సహా దుర్గం చెరువు చుట్టూరా సుందరం అని చెప్పి తయారు చేసి దాన్ని కూడా మొత్తము హైరేజ్ బిల్డింగ్లకు ఇచ్చింది ప్రభుత్వం కాదా? ఇవన్నీ నిజాలు కావా? దానికి సంతకాలు పెట్టింది అధికారులు కారా? వారి మీద యాక్షన్ లేదా? ప్రజలే మాత్రమే బలి కావడం ఏంటో నాకు అర్థం కాదు. ప్రభుత్వం అంటే విసిగిపోయే పరిస్థితికి ప్రజలలో ఆలోచన తీసుకురావద్దు అనేది నేను ఆలోచిస్తున్నాను. నేను చెప్తున్నాను, అర్థం చేసుకుంటారు, ఆలోచిస్తారనేది నేను అనుకుంటున్నాను. లేకుంటే 10 రోజుల తర్వాత ఖచ్చితంగా ఇది ఉద్యమంగా మారుతుంది. మీరు అనుకున్నంత ఇదిగా ఉండదు. నిజంగానే ప్రజలు కొనని బిల్డింగులు బిల్డర్లు అక్రమంగా చేస్తే, రియాల్టర్లు అక్రమంగా కట్టింది ఉంటే, ప్రజలు ఏమాత్రం కొనంది ఉంటే కూల్చేయండి, దానికి మేము మద్దతు చెప్తాం. అక్రమ కట్టడాలను కూల్చేయండి, కానీ ప్రభుత్వ అధికారులను కూడా శిక్షించాలి. ఎక్కడైతే మొదలవుతుందో, ఎక్కడైతే మొలకబుడుతుందో, ఎక్కడైతే బీజం పడుతుందో వారిని మాత్రం శిక్షిస్తేనే ఆఖరికి మిగతా సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ప్రజల ఇండ్లు గులగొడితే పరిష్కారం కాదు. ఆఖరిగా ఒక మాట చెప్తున్నాం, ఇది మలి తెలంగాణ ఉద్యమం కాదు, మన తెలంగాణను బతికించుకోవాలనే ఉద్యమం తయారయ్యే పరిస్థితికి తీసుకురావద్దు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా మీరు చేస్తున్న పనిలో న్యాయం ఉన్నది అని అనుకుంటే ప్రజలకు న్యాయం చేసి ఆ తర్వాత మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు, అధికారులను మాత్రం శిక్షించాల్సిందే. దీనికి కారకులైనటువంటి అది రాజకీయంగా ప్రజాప్రతినిధులైన, ప్రజల ద్వారా ప్రభుత్వం ఏర్పడిన ఆ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులైన శిక్షకు అర్హులే అని చెప్పేసి నేను చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా తీసుకునేవారు ప్లాట్లు తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా, ప్లాట్లు తీసుకున్నా, ఈ జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఉన్న ఈ హెచ్ఎండిఏ ద్వారా ఇండ్లు కొనాలనుకున్న వాళ్ళు కూడా దయచేసి ఖచ్చితంగా రికార్డుకు చూసుకొని అవతల ఎలాంటి చెరువులు ఉన్నాయి, బఫర్ జోన్లు ఉన్నాయి, కబ్జాలు ఉన్నారా, అసైన్మెంట్ భూములా, గవర్నమెంట్ భూములా, ఇనాం భూములా, అసలు నిజాం భూములా, ఇవి ఏమిటి అనేది చూసుకొని రికార్డును చూసుకొని చేయాలి. మేము రికార్డు తీసుకున్నాం, లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. లీగల్ ఒపీనియన్ అడ్వకేట్ కూడా ఇచ్చిండు మాకు, నోటరీ చేసి ఇచ్చిండు. అయినా కానీ గులగొడుతున్నారు అంటే అడ్వకేట్లకు విలువ లేదు అంటే జ్యుడిషియరీకి, బ్యూరోక్రాట్స్కి, ప్రభుత్వానికి ఏమీ విలువ లేని పరిస్థితి. ఎవరిని నమ్మాలనో ఆగమ్య గోచరంగా ప్రజలు ఉన్నారని చెప్తూ, ఎట్టి పరిస్థితులలో మీరు ఈ 10 రోజుల లోపల కాంపన్సేషను ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో వాటిలో కట్టుకున్న ఇండ్లు కానీ, అపార్ట్మెంట్లు కానీ, కొన్న ఫ్లాట్లు కానీ, ప్లాట్లు కానీ ఏవిటికైనా సరే ప్రభుత్వం కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దానికి సంబంధించిన అధికారులను జైల్లో పెట్టాలా, అది కూడా ఎంతమందిని పెట్టినాం, ఎంతమంది తప్పు చేశారు, ఎంతమందిని సస్పెండ్ చేసినామనే దాని మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అట్లాగే గత 30 సంవత్సరాలుగా మాయమైన చర్ల మీద, అప్పుడున్న అధికారుల మీద, అప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల మీద మీరు ఏం ఛార్జ్ షీట్లు వేస్తారో, మీరు ఏం తయారు చేస్తారో చూడండి. ప్రభుత్వంకు రాకముందు ఎమ్మెల్యేలు తప్పు చేసినని ఛార్జ్ షీట్లు వేయడం కాదు, ఇప్పుడు తప్పు చేసినటువంటి వ్యక్తుల మీద ఛార్జ్ షీట్లు వేసి ఊచల మధ్యన కూర్చుండబెడితే ఖచ్చితంగా ప్రజలు వారు సుఖశాంతులతో ఉంటారనేది డిమాండ్ చేస్తూ, రానున్న 10 రోజుల్లో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా చెప్పాలి. దీనికి సంబంధించిన రెవెన్యూ సెక్రటరీలే కావచ్చు, దీనికి సంబంధించిన పురపాలక సెక్రటరీలే కావచ్చు, దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు, చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ దీనికి ఆన్సరేబుల్గానే ఉండాల్సిందే. మీరు ఏది చెప్పినా, ఎక్కడికి రమ్మన్నా, ఏది మాట్లాడినా, మీతో కలిసి డిబేట్లో పాల్గొమ్మన్నా నేను వస్తా, ఖచ్చితంగా మాట్లాడతా. మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తా, నేను అడిగిన ప్రశ్నలకు మీరు కూడా సమాధానం చెప్పాలా. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటుంది. ఇదేమో ప్రెస్ మీటు ఏం చేస్తాడు, ఏదో అన్నారు పోయినరు అని అనుకుంటున్నారేమో, కానీ మొదలు పెడితే ఆగేదే లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతదాకా తీసుకురావద్దని గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి మరొకసారి తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.